హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. మ్యాచ్ 2 కేకేఆర్ వర్సెస్ ఎంఐ. అసలు 13 ఇయర్స్ వచ్చిన అది ఉంటది కదా, ఆ రికార్డ్ని ఈరోజు బ్రేక్ చేసి ముంబై ఇండియన్స్ అసలుకి స్టార్టింగ్ ఇలా ఆడిందంటే ఇంకా నెక్స్ట్ టోర్నమెంట్లో ఎలా ఆడుతుందో మీ ఊహలకి వదిలేస్తున్నాం. అండ్ నిన్న యాక్చువల్ గా స్టార్టింగ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడాడు, ఇవాళ రోహిత్ శర్మ. రోకో సో రోకో ఇద్దరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. మామూలు స్టార్ట్ కాదు, ఫ్యాన్స్ కి ఒక మంచి బూస్ట్ ఇచ్చే విషయం ఇది. యా యా మొత్తం వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలు అన్ని చూడండి ఒకసారి. ఎవరైనా మీకు వీడియో నచ్చితే ఎవరు లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, తప్పకుండా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. యా లెట్స్ గెట్ ఇంటు ద ఫస్ట్. ఫస్ట్ టాస్ ముంబై గెలిచింది. యాజ్ యూజువల్ గా మన ఐపీఎల్ లో జింక్స్ ఉంటది కదా, ఖచ్చితంగా ఫీల్డింగే తీసుకుంటారు. టాస్ గెలిచిన యాజ్ యూజువల్ గా అదే అయిపోయింది. ఆ స్కోర్ చూస్తే ఫస్ట్ వీళ్ళు ఆడేది చూస్తే ఇంకా 230, 200 కామన్ అయిపోయింది. ఎలాగైనా 230, 240 ఈజీ. యాక్చువల్ గా వీళ్ళకి వచ్చిన స్టార్ట్ రహానే మంచి ఫ్లో లో ఉన్నాడు. పవర్ ప్లే లో రహానే అండ్ ఫిన్నాలని చాలా వాడారు. వీళ్ళు వచ్చిన స్టార్ట్ కి మేబీ అరౌండ్ 250 కూడా 240, 250 పాసిబుల్ అనుకున్నారు అందరూ. ఎందుకంటే డౌన్ ద ఆర్డర్ పర్లేదు, ఇంతకు ముందు అంత పవర్ హిట్టర్స్ లేకపోయినా కేకేఆర్ కి, బట్ పర్లేదు, డీసెంట్ బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. ఈ ఫ్లో కంటిన్యూ చేసి మధ్యలో ఇంకెవరైనా పికప్ చేసి 240 పాసిబుల్ అనుకున్నాం. కానీ ఎక్కడైతే రహానే అవుట్ అయ్యాడో అప్పటి నుంచి రహానే అవుట్ అవడం కాదు, ఫిన్నాలెన్ అవుట్ అయిన తర్వాత పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఆ ఫ్లో అనేది అసలు కంటిన్యూనే అవ్వలేదు. అక్కడి నుంచి లాస్ట్ అక్ అయిపోయి లాస్ట్ లో కొద్దిగా రఘువంశీ కొద్దిగా లాగాడు, 220కి అలా రీచ్ అయింది. కెమెరన్ గ్రీన్ కూడా 27 crores అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేరు. బౌలింగ్ కూడా ఇవ్వలేదు. బౌలింగ్ అసలు ఇవ్వలేదు, అసలు బ్యాటింగ్ కూడా అవుట్ అయిపోయాడు ఫాస్ట్. సో మన ముంబై బౌలింగ్ చూసుకుంటే కూడా బూమ్రాన్ పక్కకు పెడితే ఎవరికి అసలు పడలేదు. కానీ ఒక శార్దుల్ మాత్రం ద లార్డ్ శార్దుల్ ఏదో ఒకటి చేసి వికెట్లు అయితే తీస్తాడు. ఎప్పట్లాగా 3 వికెట్లు తీసాడు. యాక్చువల్ చెప్పాలంటే అది క్రూషియల్. ఆ 3 వికెట్స్ వల్ల కొద్దిగా తగ్గింది. లేకపోతే మేబీ ఒక 20 రన్స్, 10 రన్స్, 15-20 రన్స్ ఎక్స్ట్రా ఉండేది, మ్యాచ్ రైట్ అయ్యేది కావచ్చు. యా ఇంకోటి బుమ్రా, మనం అనుకున్నట్లు బుమ్రాకి అదేదో ఉంటది కదా, ఫుల్ టాస్ వేసినా పిక్ చేయడం కష్టమే అని. ఆల్మోస్ట్ ఈ రోజు ఎన్ని ఫుల్ టాస్లు వేసాడు తెలుసా? వికెట్లు పడ్డాయి కొన్నిసార్లు. కొన్నిసార్లు అది కొట్టలేకపోయారు, సింగిల్స్ డబుల్స్ తప్ప. మన ఛానల్ లో కూడా ఇంత ముందు మాట్లాడుకున్నాం, వేరే బౌలర్ ఫుల్ టాస్ చేస్తే కొడతారేమో అని. బుమ్రా యార్కర్ మిస్ ఫుల్ టాస్ చేసినా కూడా పిక్ చేయలేరు బ్యాట్స్మెన్. లాస్ట్ ఓవర్ లో లైక్ రింకుకే ఆల్మోస్ట్ లైక్ 3 ఫుల్ టాస్ వేస్తాడు, అందులో ఫ్రీ హిట్ కూడా, ఆయన కానీ పిక్ చేయలేకపోతాడు. జనరల్ గా రింకు అలాంటివి మిస్ చేయడు. మన వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు కేకేఆర్ లాస్ట్ 4th వికెట్, 5th వికెట్ పడతానే రింకు సింగ్, ఆండ్రూ రసెల్ మంచి హిట్టర్స్ ఉన్నారు, కొంచెం స్కోర్ లాస్ట్ 5 overs లో కొట్టొచ్చు అనే ఉండేది మైండ్ సెట్. కానీ ఇప్పుడు ఎవరు లేరు. రమన్దీప్ సింగ్ అంత అంత ఉన్నాడు, కానీ ఇప్పుడు లేడు, టీమ్ లో లేడు కదా, అది సెట్ అవ్వట్లేదు రమన్ పవన్ తీసుకోవడానికి వాళ్ళకి. యాక్చువల్ గా బ్యాక్ ఎండ్ లో వాళ్ళకి అంత ఫైర్ పవర్ లేదు. కొద్దిగా చెప్పాలంటే రహానే ఆడాడు కాబట్టి ఇవాళ నిలబడింది, కానీ లేకపోతే కష్టమయ్యేది కేకేఆర్ కి. అంటే ఇప్పటికే ఓడిపోయారు అనుకో, బట్ ఆ ఫైటింగ్ టోటల్ కూడా పెట్టేవాళ్ళు కాకపోవచ్చు. నిన్నలా 15 overs కొట్టేసేవాళ్ళు వాళ్ళు ముంబై ఇండియన్స్. కొంచెం తేడా ఏంటి, ఇంకా నెక్స్ట్ 220 కొట్టారు. సో తర్వాత పోస్ట్ మ్యాచ్ రహానా కూడా ఉంటారు. 220 కొట్టారు, ఇట్స్ వెరీ గుడ్ స్కోర్, సో వీ క్యాన్ డిఫెండ్ అన్నట్టు మాట్లాడారు. కానీ ఇంకా వచ్చాడు రోహిత్ శర్మ, రికల్టన్, ఏంటి అట్లా కొట్టేస్తున్నారు. ఫస్ట్ 3-4 balls చూసారు, ఒక ఓవర్ చూసారు, ఫస్ట్ ఓవర్ చూసారు, అయిపోయింది. ఇంకా కొట్టారు. రోహిత్ శర్మ 200+ రైట్ తో ఆడుతున్నాడు, బాల్ పడితే 6 అన్ని. ఇంత బ్రో ఇలా ఆల్మోస్ట్ 4-6 రేషియో 2 ఉంది, లైక్ 6-4 రేషియో. 4 కొట్టట్లే, 6 లో కొడుతున్నారు. రోహిత్ ఒక 6 కొట్టినట్టున్నాడు, అండ్ రికిల్టన్ ఒక 6 కొట్టినట్టున్నాడు. మామూలు కాదు, ఇద్దరు ఫుల్ ఫ్లో లో ఉన్నారు. వీళ్ళ పెద్ద మైనస్ ఏంటంటే వీళ్ళ కేకేఆర్ కి వల్ల ఓపెనింగ్ వికెట్ తీయకపోవడం, 2 క్యాచెస్ డ్రాప్ అని రికిల్టన్. అదే చూసుకుంటే లాస్ట్ కి వాళ్ళు 19th లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళింది మ్యాచ్. ఆ ఓపెనింగ్ వికెట్ ఏదో ఎర్లీగా పడి ఉంటే మేబీ క్లోజ్ అయ్యేదండి.
కానీ ఇచ్చిన ఆపర్చునిటీస్ ని రికల్టన్ మామూలుగా వాడుకోలేదు. అవును. అందరికి డీకాక్ ఉంటే బాగుండేది. డీకాక్ లైక్ పోల్ కూడా పెట్టారు. పోల్ లో లైక్ అరౌండ్ 70% డీకాక్ తో వెళ్ళి ఉండాల్సిందని పెట్టారు. కానీ రికల్టన్ కి ఇచ్చిన ఆపర్చునిటీ రికల్టన్ చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. రికల్టన్ కూడా ఆల్మోస్ట్ మంచి 200 సైకిల్ తో ఆడారు. ఇద్దరు ఓపెనర్స్ 200 సైకిల్ దగ్గర ఆడారు. ఇనిషియల్ గా రికల్టన్ పిక్ చేశాడు. తర్వాత ఒక 20 స్కోర్ 20-30 అయిన తర్వాత రోహిత్ శర్మ పిక్ అయ్యి రోహిత్ శర్మ 50 వెళ్ళిపోయాడు వెంటనే. రోహిత్ శర్మ సెంచరీ బ్రో, ఇవాళ సెంచరీ చేసుకునే ఛాన్స్ ఉండే. చాలా ఫ్రీ ఫ్లో లో ఆడుతున్నాడు. అంత టైమింగ్ పర్ఫెక్ట్ అవుతుంది రోహిత్ కి. ఇవాళ ఎక్కడ కూడా ఒక్క మిస్ టైం షాట్ లేదు. సెంచరీ అయిపోద్ది అనుకున్నా గానీ లాస్ట్ అనవసరంగా లెగ్ సైడ్ లాగాడు అది. అండ్ అంకుల్ రాయ్ ఎప్పటి నుంచి బ్రో ముంబై కా కేకేఆర్ కా ఎన్ని సార్లు ఓన్లీ ఫీల్డింగ్ కోసం చెప్పుకోవచ్చు. ఓన్లీ సబ్స్టిట్యూట్ గా వచ్చి ఎన్నో ఇంపార్టెంట్ క్యాచెస్ పట్టాడు, క్రేజీ క్యాచెస్. ఇవాళ ఒక క్రేజీ క్యాచ్ రోహిత్ అండ్ రన్అట్ కూడా. రన్అట్ ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు పాపం రికల్టన్. పాపం 80 దగ్గర ఉన్నాడు, సెంచరీ కొట్టుకుందాం అనుకుంటాడు. బట్ రికల్టన్ సెంచరీ చేసుకుని ఫిక్స్ అయిపోయాడు. మంచిగా జాగ్రత్తగా ఆడుకుంటున్నాడు కానీ అన్ఎక్స్పెక్టెడ్ రన్అట్. ఇంకా మామూలుగా నేనైతే 15 ఓవర్స్ అలా ఫినిష్ చేస్తాను అనుకున్నా, కానీ మధ్యలో వికెట్స్ పడి కొంచెం స్లో అయింది. బాగానే తర్వాత వచ్చిన వాళ్ళకి కష్టమైంది. అంత ఫ్రీ ఫ్లో ఏమీ అవ్వలేదు. బ్యాటింగ్ కొద్దిగా బాగానే టైట్ చేశారు. మెయిన్ గా కార్తిక్ త్యాగి బాగా ఆడాడు బ్యాక్ ఎండ్ లో. కార్తిక్ త్యాగి మంచిగా ఉన్న బౌలర్స్ లో ఈ రోజు ఎవరైనా బాగా వేశారంటే కార్తిక్ త్యాగే బాగా వేశాడు. స్లోవర్ వన్స్ గానీ మంచి లెన్స్ గానీ అన్ని వేసాడు. బ్లెస్సింగ్ ముదర్బాని కూడా వేసాడు, కానీ కొడుతున్న హార్దిక్ పాండ్యా 2 4 కొట్టాడు. సేమ్ అదే లైన్ వేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా అక్కడే 2 4 కొట్టాడు, కానీ కార్తిక్ త్యాగి బాగా వేశాడు. హార్దిక్ పాండ్యా రావడం 2 ఈజీ 4లు ఇచ్చాడా. దాని తర్వాత ఐ థింక్ 19th ఓవర్ లో వైభవ్ అరోరా బౌలింగ్ లో 2, ఒకటి ఎడ్జ్ ఇంకోటి కూడా ఎడ్జ్, 2 ఎడ్జ్ 4 పోతాయి. అవి వెళ్ళకుండా ఉంటే మేబీ లాస్ట్ ఓవర్ చాలా టైట్ అయ్యేది ఇలా కేకేఆర్ కి. చాలా క్లోజ్ అయింది మ్యాచ్. కాదు ముంబై ఓడిపోద్దాం మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ అనేటప్పుడు రోడ్ అంతా సైలెంట్ అయిపోయారు. అంత వాళ్ళ బాల్ టు బాల్ స్కోర్ కొట్టాలన్నా. కేకేఆర్ బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. వరుణ్ చక్రవర్తి మన ఇండియన్ బౌలర్ అసలు నో మోర్ మిస్టరీ, కొట్టేస్తున్నారు బాగా. అవును, వరుణ్ చక్రవర్తి ఏదో అయింది బ్రో. వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇనిషియల్ మ్యాచెస్ బాగా వేసినా కానీ అప్పటి నుంచి కాన్ఫిడెన్స్ పోయింది. మిస్టరీ బౌలర్ కాస్త చాలా అందరికి ఈజీ అయిపోయింది. మిస్టరీ లేకుండా ఆడేస్తున్నారు. నరేన్ కూడా ఇంకా అయిపోయింది నాకు తెలిసి. నరేన్ కూడా బాగా కొట్టాడు ఇవాళ. సో అసలు యాక్చువల్గా ఇవాళ బౌలింగ్ ఎవరికి పడలేదు. లాస్ట్ లో కార్తిక్ త్యాగి సెకండ్ స్పెల్ లో కొద్దిగా కవర్ చేస్తాడు కానీ కేకేఆర్ ఎస్ఆర్హెచ్ తర్వాత నాకు తెలిసి మళ్ళీ కేకేఆర్ కూడా బౌలింగ్ అస్సలు లేదు. హర్షిత్ రాణా లేకపోవడం, ఇంతకు ముందు స్టార్క్ ఉండేవాడు, స్టార్క్ కూడా లేడు. సో వెరీ పెద్ద బ్లో అవుతుంది. గోయింగ్ అహెడ్ నాకు తెలిసి వీళ్ళకి కూడా చాలా టైట్ అవుతుంది. ఎంత స్కోర్ చేసుకున్నా కానీ మంచి బౌలింగ్ అటాక్ లేకపోతే డిఫెండ్ చేసుకోలేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ ట్రెండ్ చూస్తుంటే నాకు తెలిసి ఈసారి 200 అనేది వెరీ యావరేజ్ స్కోర్ అవుతుంది. 200 కొట్టారంటే ఓకే ఈ చేదుబుల్ స్కోర్ అన్నట్లు అనుకుంటున్నారు, కానీ 200+ కొట్టారంటే 200 అన్నట్లు ఎవరు అనుకోవట్లేదు. ఇది చేదుబుల్. 15 ఓవర్స్ కొట్టాలా 18 ఓవర్స్ కొట్టాలా అనుకుంది. 15 ఓవర్స్ కొట్టాలా 18 ఓవర్స్ కొడదామా అన్నట్లే చూస్తారు 200 అయితే. అదే కదా. అది వాళ్ళ మ్యాచ్ పెద్దగా చెప్పుకోవడానికి లేదు. ఈజీ విన్ ఫర్ ముంబై ఇండియన్స్. అండ్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి కనుల పండుగ ఇవాళ. రోకో ఫ్యాన్స్ కి నిన్న ఇవాళ ఫుల్ హ్యాపీ అయిపోతుంటారు. కామన్ ఫ్యాన్స్. అది యా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. రేపు మన సిఎస్కే మ్యాచ్ ఉంది, చూద్దాం రేపు దివాల్ ప్రవేశ్ లేదంటున్నారు, ఆడతాడో లేదు మరి. అది కూడా రేపు టాస్ టైం కి తెలుస్తుంది మోస్ట్లీ. రేపు అందరు పసుపు పూసుకొని రెడీగా ఉండండి. ఈ పసుపు బ్యాక్గ్రౌండ్ తో వస్తా.